శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు అనేవి నేటికి అలానే దాగి ఉన్నాయి. అన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ. అసలు కథలోకి వెళ్లే ముందు సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. కృష్ణుడు కంసుడిని చంపిన విషయం మనందరికీ తెలుసు. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తరువాత అతని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుణ్ణి మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. అస్థి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధ. కంసుడిని చంపి తన ఇద్దరు కుమార్తెలను విధవరాలను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుడిని ఓడించి చంపేందుకు నిత్యం కృష్ణుడి నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధురా నగరంలో ఉన్న ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదటిగా తమ మధురా నగరంలోని ప్రజలను కాపాడాలి, ఆ తరువాత జరాసంధుని సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతని నుంచి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో కట్టాలి అని, అక్కడికి ప్రజలను తరలించాలి అని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. దాంతో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు. ఈ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు. ఈ ద్వారకా నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు. ఇక మన టాపిక్ లోకి వస్తే, అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తరువాత ఏమైంది, ఎందుకని సముద్రంలో మునిగిపోయింది, ద్వారకాను నాశనం చేసింది ఎవరు, ఎందుకని చేశారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్రం అడుగు భాగాన నిజంగా ఉందా, అలాగే శ్రీకృష్ణుల వారు ఎలా మరణించారో, ఇలాంటి మరెన్నో విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అప్పట్లోనే ఎంతో అధునాతనమైన శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. ఇక ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది జనాభా ఉండేవారు. ఇక ఈ ద్వారకా నగరంలో రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది. ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలు కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు. సముద్రం ఒడిలో ద్వారక ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు. ఇక ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుడి నుంచి మరోసారి ఎటువంటి ఆపద ద్వారక వరకు రాకూడదు అని శ్రీకృష్ణుడు భీముడిచే జరాసంధుడిని అంతమందించాడు. అయినా కూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడిని వెంటాడడం మాత్రం ఆగలేదు. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై దండెత్తాడు. దాంతో అతనిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు సాలువుడు ద్వారకాను నాశనం చేసేందుకు శ్రీకృష్ణుని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు సాలువుని ఓడించి సంహరించాడు. ఇక ఎట్టకేళ్లకు ద్వారకకు శత్రుపీడ పోయింది, అమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకాను చుట్టుముట్టింది. ఆ శాపం మరెవరిదో కాదు, 100 కౌరవులు తల్లైన గాంధారీతి. ఈమె శ్రీకృష్ణుని శపించడం వెనక ఒక కారణం దాగి ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపురం సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరపున తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు నా యాదవ్ సైన్యం, ఈ రెండిటిలో మీరు ఒకదాన్ని కోరుకోండి అని పాండవుల్ని కౌరవుల్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు. దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ 18 రోజుల భీకర పోరాటం తరువాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో యుద్ధం పూర్తయిన తరువాత 100 మందిలో తన 99 మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించడం కోసం శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్ళాడు. ఆమె కోపంతో
పొంగిపోతూ శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది. నీకు నా బిడ్డల ప్రాణాలని కాపాడాలని ఏమాత్రం అనిపించి ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణాల్లో ఆపగలిగేవాడివి, కానీ నీవు ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది. అందుకు కృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు. అదే విధంగా తన 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించలేమని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారీదేవి ఇలా బదులిచ్చింది, నా భర్త అంటే తప్పు చేశారు, ఇది ఆయన కర్మే. ఏ పాపం ఎరుగని నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని, ద్వారకా ప్రజల్ని కోల్పోయి పరిస్థితి వస్తుందని, యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోతుందంటూ గాంధారీదేవి శ్రీకృష్ణుని శపించింది. గాంధారీదేవి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఈమె మహాసాధ్వీమని, ఆమె శాపం నెరవేరు తీరుతుందని కృష్ణుడికి తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తరువాత గాంధారీదేవి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంలా మారింది. ఇది కాక మరో శాపం ద్వారకాకు వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తుంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుడిని చూడడానికి ద్వారకాకి వచ్చారు. ఆ సమయంలో ఆ మహర్షులని యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకుని వచ్చి ఈమెకి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా వారిని అడిగారు. అందుకు ఆ మునులంతా ఆవేశానికి గురయ్యి వీడికి ముసలం పుడుతుందని కోపంగా చెప్పి కృష్ణుడిని కలవకుండానే వారంతా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలు కారణంగా కృష్ణుడిని, యాదవ్ కులాన్ని, వారు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుని చంపినందుకు సాలుని దండయాత్రలు, మునులని అవమానించినందుకు యాదవుల కులంలో ముసలం పుట్టి అంతఃకలహాలు జరిగాయి. గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పూసింది. దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారే గొడవలు పడుతూ చంపుకునే వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకలో మారణకాండ మొదలైంది. కళ్ళ ముందే జరుగుతున్న ఈ వికృతాలను చూస్తూ కూడా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, పాపాలు, కోపాలు అని ఏకకాలంలో ద్వారకపై ఆవహించాయి. ఇవి చాలవన్నట్టు సముద్రుడు ద్వారకను ముంచివేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి. తన కళ్ళ ముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. దాంతో చివరికి అర్జునుడిని ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలను అర్జునుడికి అప్పగించి తాను ఇక అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇలా కృష్ణుడు అడవిలో ఒక రోజు ఏకాంతంగా చెట్టుపై కూర్చుని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు అక్కడికక్కడే మరణిస్తాడు. నిజానికి ఇలా శ్రీకృష్ణుడు మరణం అనేది లోక కళ్యాణం కోసమే. ఇది శ్రీకృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. ఇక ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన యాదవ స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకుని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. తరువాత అర్జునుడు చూస్తూ ఉండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకాపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా గర్జిస్తూ ఉగ్ర రూపం దాల్చి ఉప్పెనగా మారి ద్వారకాను తనలో కలుపుకుంది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగయ్యింది. ఈ ద్వారకా నగరం సమాచారం అంతా భారతం, భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది. ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇక ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు 2500 సంవత్సరాల తరువాత కానీ మన తరం వారికి ఇలా అరేబియన్ సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉందనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. ఇక దాంతో సముద్రంలో బయటపడిన నగరమే ద్వారకా నగరమని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు. ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్లోని భామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి.
కనుక అరేబియన్ సముద్రంలో కనుగొన్న ద్వారక, పురాణాల్లో వినిపించిన ద్వారక రెండూ ఒకేలా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు. ద్వారక నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకను వెలుగు తీయాలని కోరుకున్నారు. ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3050 ఏళ్ల క్రిందటదని నిర్ధారించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్టుగా పరిశోధకులు చెప్పారు. పరిశోధనలో బయటపడిన నిర్మాణానికి సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు. అలాగే 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనలలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు, ఆనవాళ్లు, నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి. డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం 2001 నుంచి 2004 వరకు అనగా 3 ఏళ్ల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు. 2001లో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలని వీరు వెలుగులోకి తెచ్చారు. అలా లభించిన కళాఖండాల భాగాలను యూకేలోని ఆక్స్ఫోర్డ్, జర్మనీలోని హానోవర్, అలాగే పలు భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు. ఇలా ఓ మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చిక్కు చెదరకుండా దర్శనమిస్తుంది. భారత జాతి ఉనితిని లోకానికి చూపిస్తుంది. మహాభారతం కల్పిత కావ్యం కాదు, అది చారిత్రక గంధమని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకాకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మహాభారతం కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులు అలాగే శ్రీకృష్ణుడి భక్తులు కోరుకుంటున్నారు. ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలి అంటూ కోరేవారు కూడా ఉన్నారు. ద్వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ వైభవం తీసుకురావాలి అనేదే వీరి కోరిక. సో ఇది ఫ్రెండ్స్ ద్వారకా నగరం మిస్టరీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ 3 సైనింగ్ ఆఫ్.